కొంచెం స్పీడ్ తగ్గించింది. మనము అపోస్తలుల సిద్ధాంతమును నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తలుల సిద్ధాంతమును సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అనుసరించవలసినటువంటి ఒక బాధ్యతను కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుని కుమారుడైన మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క మహిమను అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించుట వలన మాత్రమే మనం పొందగలం. అపోస్తలుల బోధకు, ముఖ్యంగా అపోస్తలుల సిద్ధాంతమునకు మాత్రమే క్రీస్తు యేసు మహిమను ఆత్మకు సమకూర్చేటువంటి ఒక శక్తి ఉందన్నమాట. అపోస్తలుల బోధకు, అపోస్తలుల సిద్ధాంతమునకు ఉన్న అపారమైన, అపరిమితమైనటువంటి శక్తిని గురించి అనేకులు తెలుసుకోవడం లేదు. కానీ సంఘములో ఉన్నటువంటి మనము దానిని తెలుసుకోవడానికి దేవుడు మనలను కనికరించి ఉన్నారు. సంఘములో అపోస్తలుల సిద్ధాంతమును నేర్చుకోవడానికి అనేక సంవత్సరాలు పట్టింది. నేను 2024లో ఇక్కడ సంఘం ఏర్పడింది. 2004లో సంఘం ఏర్పడింది. 2004వ సంవత్సరంలో సంఘం ఏర్పడింది. 2025వ సంవత్సరం 21 సంవత్సరాల తర్వాత ఈ సంఘములో అపోస్తలుల సిద్ధాంతమును నేర్చుకుంటున్నాం. అపోస్తలుల బోధన అయితే వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ సిద్ధాంతమును నేర్చుకోవడానికి గల మూల కారణము మీలో సువార్థికులుగా కొందరు తయారు కావాలి. సువార్థికులకు అపోస్తలుల సిద్ధాంతం అత్యంత అవసరం అన్నమాట. అందువల్ల ఈ సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒక సువార్థికుడు తన జీవితాన్ని పూర్తిగా అపోస్తలుల సిద్ధాంతం మీద ఆధారం చేసుకోవాలి. ఏ సువార్థికునికి అపోస్తలుల సిద్ధాంతము తెలియదు, అతడు తన్ను తాను మోసం చేసుకున్నవాడు అవుతాడు. తన వద్ద బాప్తిస్మం పొందినటువంటి వారిని మోసం చేసిన వాడు అవుతాడు అన్నమాట. కనుక సువార్థికుడుగా ఉండవలసినటువంటి వాడు ఖచ్చితంగా అపోస్తలుల సిద్ధాంతమును సంపూర్ణంగా, పరిపూర్ణంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి. అపోస్తలుల సిద్ధాంతమును ఒక్క సువార్థికుడు మాత్రమే కాదు, సంఘములో ఉన్న వ్యక్తులు, బోధకులైన, సువార్థికులైన, అలాగుననే కుటుంబంలో ఉన్న భర్త అయిన, అదే కుటుంబానికి చెందిన భార్య అయిన, ఇంకొన వివాహం కాని యవ్వనస్తులైన అపోస్తలుల సిద్ధాంతమును ఖచ్చితంగా నేర్చుకోవాలి, అనుసరించి జీవించాలి. కాబట్టి సంఘ స్థాయిలోనూ, కుటుంబ స్థాయిలోనూ, సమాజంలో కూడా అపోస్తలుల యొక్క సిద్ధాంతమును అనుసరించడానికి
ఒక ఒక నిర్ణయం ప్రతి ఒక్కరూ నిర్ణయాన్ని చేపట్టాలి. నిర్ణయాన్ని కలిగి ఉండాలి. ఎవరు కుటుంబ స్థాయిలో, సంఘ స్థాయిలో, సమాజములోను అపోస్తలుల సిద్ధాంతమును తూచా తప్పకుండా అనుసరిస్తారో వారు దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి 50% పైన కూడా క్రీస్తు మహిమను పొందగలరనమాట. మీరు మత్తయి సువార్తలో కంఠత వాక్యాలు చేసినాం గదా! అక్కడ మన ప్రభువైన క్రీస్తు యేసు సెలవిచ్చిన ఆ మాట చూడండి. 5వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు తన శిష్యులతో ఇలా సెలవిచ్చినాడు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వారి నీతి కంటే సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క నీతి అధికము కావాలి. సంఘములో ఉన్న వ్యక్తులు అధిక నీతిమంతులుగా తీర్చబడాలి శాస్త్రుల కన్నా పరిసయ్యుల కన్నా. అందువలన ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు సంఘములోను కుటుంబంలోను సమాజంలోను అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించి జీవించాలి. కనుక సంఘంలో ఒకలాగున కుటుంబంలో మరొకలాగున సమాజంలో ఇంకొకలాగున నేనుంటాను అని అనుకుంటే దేవుని కుమారుని యొక్క మహిమను కోల్పోయేటువంటి పరిస్థితి ఉందన్నమాట. కనుక క్రీస్తు యేసుని దేవుడు పరలోకంలో నుంచి భూలోకంలోకి పంపడానికి క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించి సువార్తను ప్రకటించడానికి క్రీస్తు యేసు మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన పునరుద్ధానుడుగా లేచి పరలోక రాజ్యానికి ఆరోహణం కావడానికి తన శిష్యులకు సెలవిచ్చిన విధంగా వారు సువార్తను ప్రకటించి సంఘమును నిర్మించడానికి ఆ సంఘములో సువార్తను విని విశ్వసించి విధేయత చూపించినందున బాప్తిస్మములో మన ఆత్మను రక్షించి ఆ సంఘములోనికి చేర్చడానికి అన్నిటికీ మూల కారణము క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందడానికి. కనుక క్రీస్తు యేసు యొక్క మహిమను సంఘములో ఉన్న వ్యక్తులు పొందాలి. అని అలా కాకపోతే క్రైస్తవ్యమే ఒక వ్యర్థం అవుతుంది. ఈ క్రైస్తవం అనేది కేవలం అది వ్యర్థం అవుతుంది. మనం కేవలం భ్రమల్లోనే బ్రతికేస్తాం. ఊహల్లోనే బ్రతికేస్తాం. మేము క్రీస్తు సంఘము, మా దగ్గర అపోస్తలుల బోధ ఉంది, మేము ప్రతి ఆదివారము ఆరాధనకు కలుసుకుంటూ ఉన్నాము, మేము సంఘంలో అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము, ఇలాంటి ఒక భ్రమల్లో బతికేస్తాం అన్నమాట.
ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందుటకు దేవుడు ఏర్పరిచిన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలను మనము కలిగి ఉండి కూడా క్రీస్తు మహిమను పొందకపోతే ఆ పక్షమందు దేవుడు చేసిన ఏర్పాటు అంతా వ్యర్థమవుతుందన్నమాట. ఆయన ఏర్పాటుని మనం వ్యర్థపరిచిన వాళ్ళం అవుతాం. అందువలన సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి, పురుషులైనా స్త్రీలైనా, క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలి అనంటే అపోస్తలుల బోధతో పాటు అపోస్తలుల సిద్ధాంతమును మనం కలిగి ఉండాలి. వాటిని మనం బలంగా అనుసరించాలి. కనుక సిద్ధాంతానికి, అపోస్తలుల సిద్ధాంతానికి అపారమైన శక్తి ఉంది. ఒక వ్యక్తిని, సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని క్రీస్తు యొక్క మహిమలోనికి మార్చేటువంటి శక్తి అపోస్తలుల సిద్ధాంతానికి ఉందన్నమాట. కనుక మనం అపోస్తలుల సిద్ధాంతాన్ని అపోస్తలుల్లో యేసు ప్రభువుని మిక్కిలిగా ప్రేమించిన శిష్యుడైనటువంటి పేతురు, ఆయన ఏం చెప్పినాడో ఆయన మాటల ద్వారా మనం నేర్చుకోవాలి. అటు తరువాత యోహాను ఉన్నారు, అటు తరువాత యాకోబు ఉన్నారు, అటు తరువాత అపోస్తలుడైన పౌలు ఉన్నారన్నమాట. ఒక్కొక్కరి దగ్గర అపోస్తలుల సిద్ధాంతము మనం నేర్చుకుందాం. కనుక ఇక్కడ చూడండి, పేతురు తన మొదటి పత్రికలో తన సిద్ధాంతాన్ని తెలియజేసినాడు. మొదటి అధ్యాయం 14, 16 వచనాలలో ఆయన ఇలా సెలవిచ్చినారన్నమాట. దేవుని వైపు నుంచి మాట్లాడతాడు. మొదట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సేపాప్ చేయనండి. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అపోస్తలుల సిద్ధాంతమును అనుసరించాలి. కనుక పేతురు తన పత్రికలో సిద్ధాంతమును తెలియజేసినాడు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 16 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి.
అపోస్తుల సిద్ధాంతం. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు అపోస్తుల సిద్ధాంతమును అనుసరించాలి. వారి సిద్ధాంతం ఏమన్నారంటే, నెంబర్ 1, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. మరి చాక్ పీసులు సరిగ్గా పని బోర్డు కొంచెం చూడండి అబ్బా. నెంబర్ 2, రెండవ అధ్యాయం 12వ వచనంలో, అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. రెండవది, మంచి ప్రవర్తన. ఒక ప్రవర్తన గురించి చెప్తున్నాడు ఆయన. ఈ 2వ అధ్యాయంలోనే 15వ వచనాన్ని చూడండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. మూడవది యుక్త ప్రవర్తన అన్నాడు. అలాగుననే 3వ అధ్యాయంలో 15, 16 వచనాలలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు మీరెల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇక్కడ సత్ప్రవర్తన అన్నాడు.
అలాగనే 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని అన్నాడు. అక్కడ కూడా సత్ప్రవర్తన అని అన్నాడు అన్నమాట. చూడండి, ఒక్క ప్రవర్తన గురించి 4 కోణాల్లో ఆయన ప్రస్తావించినాడు. ప్రవర్తన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. నంబర్ 1. మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. నంబర్ 2. యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి. నంబర్ 3. సత్ప్రవర్తన గలవారై ఉండాలి. నంబర్ 4. ప్రవర్తనే 4 కోణాలలో ఈ ప్రవర్తనను గురించి సంఘానికి ఆయన తెలియజేసినాడు. ఒకని జీవితాన్ని వాని ప్రవర్తన శాసిస్తుందన్నమాట. వాని జీవితము అంటే వాని జీవితంలో వాడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అన్నదాన్ని చుట్టూ ఉన్న మనుషులు గుర్తిస్తారు. నీ ప్రవర్తన ఎలా ఉన్నదో నీ తల్లిదండ్రులకు తెలుసు. నీ ప్రవర్తన ఎలా ఉన్నదో నీ భార్యకు తెలుసు. నీ ప్రవర్తన ఎలా ఉందో నీ భర్తకు తెలుసు. నీ ప్రవర్తన ఎలా ఉందో అందరూ తెలుసు. నన్ను కుటుంబంలో ఒక వ్యక్తితో సన్నిహితముగా ఉండేటువంటి వానికి వాని ప్రవర్తన అంతా తెలుసు అన్నమాట. వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తాడు అనేది తెలుసు అన్నమాట. సహజంగా ఈ ప్రవర్తనలో ఏముంటుంది అనగా మొదటి అధ్యాయంలో ఆయన అన్నాడు 14, 16 వచనాలు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే ఒకరి ప్రవర్తనను శాసించేది ఆశలు అన్నమాట. ఒకడు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాడో, ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఇచ్చలను కలిగి ఉన్నాడో, ఆ కోరికలు, ఆ ఆశలు, ఆ ఇచ్చలు వాని చేత ప్రవర్తింపు చేస్తుందన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆశలు, కోరికలు, ఇచ్చలు వానిని ప్రవర్తింపు చేస్తుంది. వాని ప్రవర్తనను మనుషులు తప్పు పడతారేమో. వాడు అలా ప్రవర్తించడానికి గల కారణం వానిలో ఉన్న ఆశలు, వానిలో ఉన్న కోరికలు, వానిలో ఉన్న ఇచ్చలు. అందువలన అపోస్తులుడైన పేతురు ఏమన్నాడంటే, మీ పూర్వపు అజ్ఞాన దశలో అంటే బాప్తిస్మం పొందక ముందు జీవించిన జీవితాన్ని అది ఒక అజ్ఞాన దశగా ఆయన తెలియజేసినాడు అన్నమాట.
బాప్తిస్మము పొందిన తర్వాత ఉన్నటువంటి ఈ దశ జ్ఞానమైనటువంటి దశను. ఎందుకంటే మన ప్రభు అయిన క్రీస్తు యేసు జ్ఞాని. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనంలో క్రీస్తును ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం. క్రైస్తవులు అనబడేటువంటి మనము క్రీస్తు యేసు యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు యేసు జ్ఞాని కాబట్టి ఆయన శరీరములో ఉన్న అవయవాలు కూడా జ్ఞానమైనటువంటి అవయవాలు అన్నమాట. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు అనగా బాప్తిస్మం పొందక మునుపు అజ్ఞాన దశలో ఉన్నాము. బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చినాము. ఇప్పుడు జ్ఞాన దశలో ఉన్నాము అన్నమాట. అజ్ఞానంగా మాట్లాడకూడదు. నేను అజ్ఞానంగా మాట్లాడకూడదు. అజ్ఞానమైన క్రియలు చేయకూడదు. సరే, బాప్తిస్మం పొందక ముందు మనం ప్రవర్తించినాం. దేనిని అనుసరించి ప్రవర్తించినాము అనగా అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తించినాం. కానీ ఇప్పుడు జ్ఞాన దశలో ఉన్నాం అన్నమాట. కనుక జ్ఞాని అయినటువంటి క్రీస్తు యేసును అనుసరించాలి మనం. అది చెప్తూ ఆయన మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఇక్కడ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. అనగా ప్రవర్తనలోనే పరిశుద్ధత కనబడాలి. మనుషులు ప్రవర్తనను గుర్తించలేరేమో, గమనించలేరేమో. కానీ మన తండ్రి అయిన దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నాడు. ఒకడు ప్రవర్తించగా ఆ ప్రవర్తనకు అనేకులు మోసపోతూ ఉన్నారన్నమాట. ఒకడు నీతిమంతుడుగా ప్రవర్తిస్తున్నాడు, ఒకడు సత్యవంతుడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఒకడు మంచివాడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఒకడు ప్రేమ కలిగిన వాడుగా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ లేవులే, వాళ్ళలో లేవు, కానీ అలా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. ఒకడు యథార్థవంతుడుగా ప్రవర్తిస్తుంటాడు, వాడు వేషధారణ కలిగి ఉంటాడు. కనుక మన ప్రవర్తనను చూసి అనేకులు మోసపోతారన్నమాట. ఎందుకంటే ఒక మనుషులు ఎలా చూస్తున్నారంటే పైరూపాన్ని చూస్తున్నారు కానీ ఆంతర్యమును చూడడం వల్ల. ఆంతర్యమును చూసేటువంటి వారు వారి మాటల్లోనే ఎలాంటి వ్యక్తులని తెలుసుకుంటారన్నమాట. వారు ప్రవర్తించగా ఆ ప్రవర్తనను గుర్తిస్తారు. కానీ ప్రవర్తనను గుర్తించే అంత జ్ఞానము మనకు లేదన్నమాట. అందరిని చూసి మోసపోతాం. మన వాళ్ళే తమ ప్రవర్తన వల్ల మనల్ని మోసగిస్తారు. ఎందువలనంటే మనం ఇంకా ఆ జ్ఞాన దశలో ఉన్నామే కానీ జ్ఞానాన్ని అందుకోలేదన్నమాట. నేను నిన్న అక్కడికి వెళ్ళినాను కదా, వరహాపురం క్లాస్కి. అక్కడ ఒక ప్రీచర్, అతడు రాగానే నన్ను వచ్చి ఆప్యాయంగా పలకరించినాడు. ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాడు కానీ
వాని ముఖంలో నాకు ఆప్యాయత కనబడలే నాకు. అతడు క్లాసు ముగిసేసరికి ఒక 3 సార్లు మా ఊర్లో క్లాస్ జరపండి సార్, మా ఊర్లో క్లాస్ జరపండి సార్ అని అన్నాడనమాట. వాళ్ళ ఊర్లో క్లాసు జరపమని అడిగినాడు కదా! ఆ అడిగిన ఆ మాటల్లో నిజంగా తమ ఊర్లో క్లాసు జరపాలన్న భావన నాకు కనబడలేదు. అది కనబడలేదు నాకు. నేను అతనితో ఒకే మాట చెప్పా. మాటేందంటే, మా సంఘం చాలా చిన్న సంఘం. మేమంతా బీదవాళ్ళం. మేము కూలి పనులు చేసుకునేవాళ్ళం. ఒక్క నెలలో ఇక్కడికొచ్చి వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చవుతాయి. మీ ఊర్లో క్లాస్ పెట్టడం పెద్ద ఇబ్బందేం గాదు. కానీ ఇక్కడ క్లాస్ జరుపుతూ ఉండగా రెగ్యులర్‌గా కొంతమంది వస్తా ఉంటారు. వాళ్ళకి మనం రెగ్యులర్ సంగతులను వినిపిస్తా ఉంటాం. ఈ క్లాసుని మీ ఊరికి మారిస్తే కొంతమంది రాకుండా పోతే రెగ్యులర్‌గా ఈ సంగతులు నేను చెప్పలేను. ఇది ఆయనకి గ్రహించడని తెలుసు నాకు. అతడు గ్రహించడు అని తెలుసు నాకు. అతడు దాన్ని అంగీకరించాడు. అంగీకరించకపోగా సార్ మా ఊర్లో జరపండి సార్, మా ఊర్లో జరపండి సార్ అని. చూద్దామన్నా. చూద్దాము అని అన్నా. మరొక యవ్వనస్తుడు మోహన్. అతడు ఇది రెండోసారి మనం వెళ్ళినప్పుడు నా ముందే కూర్చున్నాడు కదా! ఆ పిల్లోడు మొన్నొచ్చినాడన్నమాట. అతడైతే అతడు అడిగినాడు. అరకులో క్లాస్ ఒకటి జరపండి సార్ అని అడిగినాడు. అతని మాటలలో ఇంకా ఏదో నేర్చుకోవాలి అన్న తపన కనిపించింది ఆయన మాటలు. సరే ఓకే బ్రదర్. వచ్చే నెల ఇక్కడే జరుగుతది. అటు వచ్చే నెలలో ప్లాన్ చేద్దాం అక్కడ అని చెప్పిన ఆయన. మహా హ్యాపీగా వెళ్ళిపోయాడన్నమాట. సరే క్లాస్ అయింది. ఇంటికొచ్చినాం. మీరు ఒక బైక్‌లో వచ్చేసినారు గదా! నన్ను లక్ష్మణరావు తీసుకొచ్చినారు గదా! ఆయన వాళ్ళ ఊర్లో క్లాస్ జరపమని 3 సార్లు అడిగినాడే, అతని గురించి నాతో చెప్పినాడనమాట. సార్ ఆ బ్రదర్‌ని నేను పిలిచినప్పుడు ఆయన ఇలా అన్నాడు సార్ అన్నాడు. ఏమన్నాడు బ్రదర్ అంటే, "నీ మొఖం చూసి నేను రాను. రవికుమార్ సార్ పిలిచినారు కాబట్టే వస్తున్నాను క్లాస్‌కి" అని అన్నాడంట. క్లాస్‌కి ముందు రోజు. అంటే నేను ఆయనకి ఫోనే చేయలే. నేను పిలవలే ఆయన్ని. నేను ఆయన్ని పిలవలే. లోకల్ ప్రీచర్ ఉన్నాడు లక్ష్మణరావు. ఆయనే అందరిని పిలుస్తాడు. ఆహ్వానిస్తాడు. వచ్చిన వాళ్ళకి భోజనాలు ఆయనే పెడతాడు. ఛార్జీలు ఆయనే ఇస్తాడు. మనకు సంబంధం లేదు. డబ్బులు మనం ఇస్తున్నాం. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నీ మొహం చూసి నేను రావడం లేదు. రవికుమార్ సార్ పిలిస్తేనే వస్తున్నాను అన్నప్పుడు ఆ మాటల్లో ఏముంది నాయనా? ఆ మాటలో ఏం భావం ఉంది నాయనా? మాటలో ఏం భావం ఉంది? ఒక విధంగా లక్ష్మణరావు మీద అసూయ ఉందన్నమాట. అసూయ ఉంది. అది ఆయనకి తెలియలే. ఎవరికి? లక్ష్మణరావుకి తెలియలే. సరే. నాతో మాట్లాడినప్పుడు 3 సార్లు క్లాస్ పెట్టమని నన్నడిగినాడు. లక్ష్మణరావుని నిలదీసినాడనమాట. వచ్చే నెలలో మా ఊర్లో జరిపించే క్లాస్‌ని అని అనగా ఆయనకేదో కొంత భయపడేటట్టు కనిపిస్తాడు. సరే బ్రదర్ మీ ఇష్టం బ్రదర్. బ్రదర్‌ని కూడా అడగండి మీరు. పెడతానంటే మీ ఊర్లోనే జరుపుదాం బ్రదర్ అని అన్నాడు నా ముందే చెప్పినాడు కొంత దూరంలో. అంటే ఇవన్నీ చూసినప్పుడు అతడు నిజంగా వాక్యం వినాలనే ఆశ లేకపోతే ఏంది కథ ఆడ? వీళ్ళేదో చిత్తూరు జిల్లా నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఈ క్లాసు మనం జరిపితే మనం కూడా డబ్బులు తీసుకోవచ్చు కదా! విషయం చూడండి. క్లాస్ అనుకున్న 10 రోజుల నుంచి టెన్షన్ పడుతుంటాడు అక్కడ లక్ష్మణరావు. అతడైతే ఏ టెన్షన్ లేకుండా 20 మందిని పిలిచినాను సార్ నేను. వచ్చింది 5 మందే సార్ అంటే ఏం చేయాలి మనము? ఏం చేయాలి మనం? కదా! సరే ఇంత డబ్బులు ఎలా ఇచ్చేదని అన్నామనుకో మనం. భోజనాలకు డబ్బులు కట్టేసినాం సార్. అది తిరిగి రాదు సార్ మనకంటాడు. భోజనానికి డబ్బులు ఇవ్వడు. ఆల్రెడీ ఛార్జీలు ఫోన్‌పే‌లో ఏసేసారు సార్ వాళ్ళకి. అంటే ఏం చేయాలి మనం? మాట్లాడేదానికి ఏమి మెంటాలిటీ.
వాని మాటలు, వాని ప్రవర్తన. మాటలలోనే ఆ ప్రవర్తన. నేను లక్ష్మణరావుకి చెప్పిన. ఆయనేంది బ్రదరు నా మొహం చూసి వచ్చి నాకేమైనా ఆయన పరిచయమా? నీకు కదా పరిచయం ఆయన. నా మొహం చూసి రావడం ఏంది? అది అది రైట్ కాదు. అనుకోని సంథింగ్ రాంగ్ అనుకోని ట్రైన్ ఎక్కేసినాం మేము. ఉదయం 6:30కంతా ఫోన్. లక్ష్మణరావు. వాళ్ళ డైరెక్టరు ఎలా ఒక స్పీకర్‌ని పిలిపించి నువ్వు వాక్యం చెప్పిస్తావు నువ్వు. వాళ్ళ డైరెక్టర్ ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఏమేమి మాట్లాడేసినాడు కఠినంగా ఆయన దగ్గర లక్ష్మణరావు దగ్గర. లక్ష్మణరావు దగ్గర నా నంబర్ అడుగున్నాడు వాళ్ళ డైరెక్టర్. సరే. ఆయన నా అనుమతి లేకుండా నంబర్ ఇవ్వడం ఇష్టం లేకుండా నేను కనుక్కొని చెప్తాను సార్ అనేసి నన్నడిగినాడు. ఇవ్వు బ్రదర్ అని ఇచ్చేసాను. ఆయన ఇచ్చిన 2 నిమిషాల్లోనే నాకు కాలొచ్చిందనమాట. అంటే ఆయన ఎంత కోపంగుండాడు. సరే. ఆయనకి ఎలా తెలిసింది? నేనైనా ఎలా తెలిసింది? క్లాస్ జరిపేసి వస్తున్నాం తెల్లారింది. ఆయనకి ఎలా తెలిసింది? ఆయనెంత అంత ఫైర్ అవ్వడానికి కారణమే. ఫైర్ అవ్వడానికి కారణమే. ఆయనకెవరో చెప్పుండాలి. ఆ చెప్పింది ఎవరై ఉండాలా? వాడనమాట. ఇంతవరకు లక్ష్మణరావు కూడా చెప్పలే ఆ సంగతి. ఇవన్నీ గాన అలా సెట్ చేసి గాని చెప్తే సార్ నిజమే సార్ అంటాడనమాట. కానీ మనం అలాంటి పనులేం చేయకూడదు. ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి. అతని ప్రవర్తన అది. అంటే ఒకని మాటలను బట్టి, ఒకని నడతను బట్టి ఆ ప్రవర్తనను మనం గుర్తించుకోవాలి. నన్ను ఒక వ్యక్తి ఒక 10 నిమిషాలు మాట్లాడితే, ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనం తెలిసేసుకోవాలన్నమాట. వ్యక్తి యొక్క వ్యక్తిత్వానంతా మనం తెలిసేసుకోవాలి. 10 నిమిషాలు మాట్లాడు. పెద్దోళ్ళంటారు గదా! అన్నం ఉడికిందా లేదని ఒక కథనని ప్రతి మెతుకుని చూస్తామా? లేదు. ప్రతి మెతుకుని చూస్తే దాన్ని తినలేమనమాట. కదా! అది గంజయిపోతది. నలిపి నలిపి గంజయిపోద్దది. ఒక్క మెతుకుని అటు పడతామనమాట. ఒక్క మెతుకుని పడితే ఎంత అన్నం ఉందో అంత దాని పరిస్థితి తెలుస్తది. అలాగే ఒక వ్యక్తి మనతో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మాట్లాడితే వాని వ్యక్తిత్వాన్నంతా మనము తెలిసేసుకోగలిగే ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఎందుకంటే మనమున్నది ఏ దశలో ఉన్నాము? ప్రస్తుతము జ్ఞాన దశలో ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక మనిషిని యొక్క ప్రవర్తన వాని జీవితాన్ని శాసిస్తది నాయన. మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. కొంతమంది మంచి వాళ్ళుగా ప్రవర్తిస్తారు. కానీ మంచివాళ్ళు కాదు. కొంతమంది యథార్థవంతులుగా ప్రవర్తిస్తారు. కాదు. వాళ్ళు వేషధారులు. మరికొంతమంది సత్యవంతులుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు సత్యవంతులు కాదు. వాళ్ళు అబద్ధికులు వాళ్ళు. కానీ దాన్ని తెలుసుకోలేకపోతే మనుషులు మోసపోతారు. మనము మన ప్రవర్తనను బట్టి ఆయన్ని మోసం చేయలేము. దేవుణ్ణి మోసం చేయలేము. అపోస్తలుడిని సహితం మోసం చేయలేము. సంఘములో ఉన్న వ్యక్తి ఎవరైనా తన ప్రవర్తన వలన ఎదుటి వారిని మోసం చేయాలనుకుంటే మొదట మోసపోయేది ఆ వ్యక్తే. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పాడైపోద్దన్నమాట. క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలన్న కాంక్ష ఉన్నా కూడా ఇలా ప్రవర్తించడం వలన క్రీస్తు మహిమను పొందకపోగా సాతాను యొక్క రూపంలోకి మారిపోతాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎలాంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినాడు సంఘంలో. ఆ సిద్ధాంతాన్ని ఆయన తెలియజేసినాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. నీ ప్రవర్తనలో పరిశుద్ధతను అగుపరచాలి. అగుపరచాలంటే ఏం చేయాలి నాయన ఇక్కడ? ఆయన చెప్పినట్టు ఏం చేయాలి నాయన? నంబర్ 1 ఏం చేయాలా? నంబర్ 1 పూర్వపు దశ.
పూర్వపు దశ. ఆ దశలో దేన్ని అనుసరించినారు? పూర్వపు దశ. ఆ దశలో ఆశలను ఆశలను అనుసరించి ప్రవర్తించినారు. పూర్వపు దశలో ఆశలను అనుసరించి ప్రవర్తించినారు. కాబట్టి ఈ ఆశలే నాయన. ఈ ఆశ ఒక వ్యక్తిలో ఉన్న ఆశ ఒక వ్యక్తి మీద ప్రేమ చూపించినట్టు నటించమంటది. ఆ వ్యక్తిలో ఉన్న ఆశ ఒక వ్యక్తికి మేలు చేసినట్టు నటించమంటది. ఆ వ్యక్తిలో ఉన్న ఆశ ఒక వ్యక్తి తనను మంచివాడుగా అనుకోవాలని నటింపు చేస్తదనమాట. అంతా నటనే. ప్రవర్తన పూర్తిగా నటనే. తనను మంచివాడు అనుకోవాలి. తాను ప్రేమ కలిగిన వ్యక్తి అని అనుకోవాలి. తాను యథార్థమైన వ్యక్తి అని అనుకోవాలి. అనుకోవడానికి నటించడమే. లోపల మాత్రము ప్రేమ లేదు. యథార్థత లేదు. మంచితనము లేదు. కనుక ఆశలు ఆ వ్యక్తిని ఎదుటి వ్యక్తులకు మంచివాడుగా ఉండమని నటింపు చేస్తదన్నమాట. ఆ మాటలు అంత పద్ధతిగా ఉంటాయనండి. ఆ క్రియలు అంత పద్ధతిగా ఉంటాయి. అబ్బా! ఎంత మంచివాళ్ళు, ఎంత యథార్థవంతులు, ఎంత సత్యవంతులు, ఎంత న్యాయవంతులు అన్నట్టుగా అనిపిస్తదన్నమాట. కానీ అలా అనిపింపు చేసేదేదాడ అలా ప్రవర్తింప చేసేదేది? ఆశలన్నమాట. ఆశలు ప్రవర్తింప చేస్తాయి. ఇప్పుడు మీరు చూడండి నాయన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు గదా! ఎందుకు లవ్ చేసినాడు వాడు? ఆశ అన్నమాట. ఆ ఆశతో లవ్ చేసినాడు, ప్రేమించినాడు అమ్మాయిని. వీడు తాగుబోతు. ఆ అమ్మాయికి తెలియకూడదు. వీడు జోదుగాడు. ఆ అమ్మాయికి తెలియకూడదు. అవేమి తెలియకనే ఆ అమ్మాయి దృష్టిలో ఎంత మంచివాడుగా నటిస్తాడో అబ్బాయి ఆ నటించడానికి అవార్డులు ఇవ్వొచ్చులేండి వాడికి. వాడు ఎంత మంచివాడుగా నటిస్తాడు. నటించి, నటించి, నటించి అమ్మాయిని మెప్పిస్తాడన్నమాట. మరి అమ్మాయి వాడిని నమ్మింది. వాడిని వివాహం చేసుకునింది. ఇప్పుడు వాని ప్రవర్తన అంతా తెలుస్తదన్నమాట. ప్రవర్తనను ఒక వ్యక్తి దాచిపెట్టుకోలేడు. తనలో ఉన్న ఆశలు వానిని ప్రవర్తింప చేయగా, ఆ ప్రవర్తనను వాడు పురుషులైనా, స్త్రీలైనా దాచిపెట్టుకోలేరన్నమాట. కాబట్టి పూర్వపు అజ్ఞాన దశలో, పూర్వపు దశ. ఆ దశలో అనుసరించింది. ఆశలను అనుసరించి ప్రవర్తించినారు. ఈ ఆశలను బట్టి వారు చూపించిన ప్రేమ, ప్రేమ గాదు. వారు చూపించిన యథార్థత, యథార్థత గాదు. వారు అగుపరిచిన సత్యము, సత్యము గాదు. అంతా నటనే. అంతా నటనే. అంతా నటనే. అందువల్ల ఈయనేమన్నాడంటే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. కాబట్టి సమస్త ప్రవర్తనలో 22, 23 వచనాలు చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఏమన్నాడు ఆయన? అంటే ఈ ప్రేమ కలగాల. లేదు అక్కడ. ఏది లేదు? నిష్కపటమైన సహోదర ప్రేమ లేదు. కానీ అది కలగాలాడ. కలగకుండా నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండదన్నమాట. కనుక ఆయన ఏమన్నాడంటే, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత
కాబట్టి ఎవరు నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉంటారు అంటే సత్యమునకు విధేయులమైనటువంటి వారు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉంటారు. కాబట్టి సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి, అప్పుడు సత్యమునకు విధేయులైతే ఏమవుతారు నాయన? నంబర్ 1 సత్యమునకు విధేయత. కాబట్టి సత్యమునకు విధేయత అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును. సత్యమునకు విధేయత అనగా మన ప్రభువైన క్రీస్తు యేసునకు విధేయులైనటువంటి వారు. విధేయులవుట చేత ఏం జరుగుతుంది అంటాడు ఆయన? ఆయన మనస్సు కాబట్టి మనస్సు పవిత్రమవుతుంది. మనస్సు పవిత్రమవుతుంది. సత్యమునకు విధేయులైతే మనస్సు పవిత్రమవుతుంది. మనస్సు పవిత్రమైతే ఏం జరుగుతుంది అంటాడు ఆయన? నిష్కపటమైన ప్రేమ ఏర్పడుతుంది. ఈ నిష్కపటమైన ప్రేమ ఎవరిది? నిష్కపటమైన ప్రేమ ఎవరిలో అవుతా ప్రేమ? క్రీస్తు. కపటం లేదు ఆ ప్రేమలో. కనుక నిష్కపటమైన ప్రేమ పూర్వపు అజ్ఞాన దశలో ఆశలను అనుసరించి ప్రవర్తించినప్పుడు ఎలాంటి ప్రేమను చూపించినారాడా? కపటమైన ప్రేమ అన్నమాట. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే అక్కడ కపటం ఉందన్నమాట. పక్కింటి వాళ్ళు ఇంకొక ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తే కపటం ఉందన్నమాట. కపటముతో కూడిన ప్రేమ అంటే దాని అర్థమైంది నాయన? కపటముతో కూడిన ప్రేమ అంటే ఎంత అర్థము? వారి వద్ద దేన్నో ఆశించి చూపించే ప్రేమ కపటమైన ప్రేమ. ఎక్కువగా వారి దగ్గర ఆశించి తక్కువగా వారి ఖర్చు చేయడం కపటమైన ప్రేమ అన్నమాట. కాబట్టి ఒక అమ్మాయి శీలాన్ని ప్రేమించి వాడు ఏదో చిన్ని ఇస్తా ఉంటాడు. అంటే శీలాన్నే దోచుకోవడానికి చూపించే ప్రేమ అన్నమాట. కాబట్టి ఒకడిని మోసం చేసేయడానికి చూపిస్తుంటాడు ప్రేమ. ఒకరిని కూల్చివేయడానికి ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట. ఒకరి జీవితాన్ని పాడు చేసేయడానికి ప్రేమ చూపిస్తుంటారనమాట. ఒకరి సొత్తును నొక్కేయడానికి ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట. కపటమైన ప్రేమ. కపటమైనటువంటి ప్రేమను అనుసరించి వాళ్ళ ప్రవర్తన ఉందన్నమాట. చెడ్డ ప్రవర్తన. కానీ నిష్కపటమైనటువంటి ప్రేమను చూపించడానికి ఏది పవిత్రంగా ఉండాలి? మనస్సు పవిత్రంగా ఉండాలి. మనస్సు పవిత్రంగా ఉంటే ప్రేమ పవిత్రంగా ఉంటుంది. హృదయం పవిత్రంగా ఉంటే ప్రేమ పవిత్రంగా ఉంటుంది. మనస్సులో వేరే ఉంటే అక్కడ చూపించే ప్రేమ పవిత్రం కాదన్నమాట. కాబట్టి ఈ మనస్సు పవిత్రంగా ఉండాలంటే ఏం జరగాలి? సత్యమునకు విధేయులు కావాలన్నమాట. కాబట్టి ఎవరు సంఘములో క్రీస్తు యేసుకు విధేయతను కలిగి వారి మనస్సులను పవిత్రపరుచుకొని సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల నిష్కపటమైనటువంటి ప్రేమను చూపిస్తారు. వారి ప్రవర్తన ఎలా ఉందంటాడు ఆయన? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది నాయన? పరిశుద్ధ ప్రవర్తన.
కనుక సంఘంలో మనం ఉన్నాం. బాప్తిస్మము పొందక ముందు అజ్ఞాన దశలో చూపించినటువంటి ఆ ప్రేమలు చూపించకూడదు నాయన. అది చూపించకూడదు. అది మన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే ఆ ఆశలను అనుసరించి అసలు ప్రవర్తించకూడదు సంఘంలో. క్యారెక్టర్ దెబ్బతింటది. ఒక క్రైస్తవుని యొక్క ఆస్తులు అరించి వేయబడ్డా పర్వాలా, ఒక క్రైస్తవుని యొక్క ఆరోగ్యం అరించి వేయబడ్డా పర్వాలా, కానీ వాని క్యారెక్టర్ అరించి వేయబడకూడదన్నమాట. యోబును చూడండి, కుమారులు కుమార్తెలు పోయినారు, అరించి వేయబడ్డారు, ఆస్తులు అరించి వేయబడ్డాయి, అతడు నడి వీధిలో కూర్చోవలసి వచ్చిందన్నమాట. కానీ ఆయన తన ప్రవర్తన మాత్రము వదులుకోలేదు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నట్టు వాళ్ళ ప్రవర్తన కూడా మనం చూడాలన్నమాట. అనేకులు ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు ఆయన వైపున చేతులెత్తి క్షమాపణలు అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 119వ కీర్తనలో అక్కడ ప్రవర్తన గురించి ఆయన చెప్పిన మాటలు చూడండి. 119వ కీర్తన 9వ వచనం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. కాబట్టి ఇక్కడ నడత అన్నాడు, అది ప్రవర్తన. పాత నిబంధనలో సహితము ఆ నడతను అక్కడ తెలియజేసినాడు ఆయన, అంటే ప్రవర్తనను తెలియజేసినాడు. కాబట్టి ఇక్కడ ప్రవర్తన అనేది నీ జీవితాన్ని అది ఇతరులు దేవునికి చూపిస్తుంది అన్నమాట. కనుక సంఘములో ఉన్న నీవు నీ ప్రవర్తనను మార్చుకోవాలి. నేను నా ప్రవర్తనను మార్చుకోవాలి. అంటే పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి సంఘములో ప్రవర్తించకూడదు. క్రైస్తవురాలు కుటుంబంలోను ప్రవర్తించకూడదు, సమాజంలోను ప్రవర్తించకూడదు, ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. ఆ ప్రవర్తన సంఘంలో మనం ఒక ప్రత్యేకమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. క్రీస్తు యేసు యొక్క ప్రవర్తనలో పరిశుద్ధత ఉంది. అలాగున క్రీస్తు యేసునకు మనం విధేయులై మన మనస్సులను మొదట పవిత్రపరచుకొని అప్పుడు నిష్కపటమైన ప్రేమను మనం సంఘంలో చూపిస్తాం. మన ప్రవర్తన చూపిస్తాం. అది పవిత్రమైన ప్రవర్తన అన్నమాట. దీన్ని మీరు గ్రహించాలి, అందరూ గ్రహించాలి. అపోస్తుల సిద్ధాంతం, నీ ప్రవర్తన అపోస్తుల సిద్ధాంతానికి అనుకూలంగా లేకపోతే నీ వ్యక్తిత్వం పాడైపోతుంది. క్రీస్తు యొక్క మహిమను మనం పొందజాలం. కాబట్టి మన ప్రవర్తన మారాలి. మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలన్నమాట. ఇంకను బాప్తిస్మం పొందక మునుపు ఏ ప్రవర్తన మనం కలిగి ఉన్నామో ఆ ప్రవర్తన కలిగి ఉంటే మన క్యారెక్టర్ దెబ్బతింటది అన్నమాట. క్రీస్తు మహిమను పొందలేమన్నమాట. రెండవది, మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అని అన్నాడు. ఆ ప్రవర్తనే ముందే అన్నాడు, సమస్త ప్రవర్తన ఏంది పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అని అన్నాడు. మంచి ప్రవర్తన. పేతురు 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో 11, 12 వచనాలు, అది ఒక పేర అన్నమాట. ఈ 11, 12వ వచనంలో చూడండి, అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి
వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని బ్రతిమలాడుతున్నాడు అపోస్తులుడైన పేతురు. కాబట్టి ఇక్కడ మంచి ప్రవర్తన దేని ఎందులో ఉందన్నాడు ఆయన? ఆయన మంచి ప్రవర్తన దేంట్లో చూడగలం మనము? సత్క్రియలు. ఈ సత్క్రియలలో ఈ మంచి ప్రవర్తన చూడగలం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఆయన? 11వ వచనంలో ఏమన్నాడు? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించమన్నాడు. ఏం విసర్జించమన్నాడు ఆయన? కాబట్టి ఇక్కడ శరీర ఆశలు విసర్జించాలి. నెక్స్ట్ మళ్ళీ కూడా చెప్తున్నాడు ఆయన. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు శరీర ఆశలను విసర్జించాలి. శరీరం అంత మంచిది కాదు నాయన. పౌలు అంటాడు రోమపత్రిక 7:18, నా శరీరం నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అని అన్నాడు. శరీరములో మంచిది ఏది లేదు. అలాగనే రోమ పత్రికలో అపోస్తులుడైన పౌలు సెలవు ఇచ్చినాడు. 6వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు అనమాట. 12వ వచనంలో, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి అని అన్నాడు. అంటే క్రైస్తవుల యొక్క శరీరంలో సహితము పాపము ఏలేటువంటి ఒక పరిస్థితి ఉందన్నమాట. పాపము ఎలా ఏలుతుందంటే శరీర ఆశలను బట్టి పాపం ఏలుతుందన్నమాట. శరీరంలో ఉన్న ఆశలను బట్టి పాపం ఏలుతుంది. శరీరానికి అనేక ఆశలు ఉన్నాయి. అవి మంచివేం కాదు. వ్యక్తిత్వాన్ని పాడు చేసేటువంటి ఆశలు అన్నమాట. నీ క్యారెక్టర్ని ధ్వంసం చేసేటువంటి ఆశలు, కోరికలు, ఇచ్చలు. అక్కడైనా ఆశలే. రెండో దాంట్లోకి వచ్చేసరికి రెండో దాంట్లో కూడా ఏమన్నాడు ఆయన? ఆశలే. ఆశలు క్యారెక్టర్కి భంగాన్ని కలుగు చేస్తాయి. క్యారెక్టర్ యొక్క విలువ తెలిసినటువంటి వారు ఎంతటి ఆశలనైనా వాళ్ళు నిరాకరిస్తారనమాట. క్యారెక్టర్ విలువ తెలియనటువంటి వారు ఆశలకు విలువ ఇచ్చేస్తారనమాట. అందువల్ల నేను పదే పదే చెప్తుంటా, క్రీస్తు యేసు యొక్క మహిమను మనం పొందాలి కదా. ఆ మహిమ యొక్క విలువ ఎంతో మనకు తెలియాలి, మనం తెలుసుకోవాలి. అది ఎంత శ్రేష్టమైనదో, అది ఎంత ఉన్నతమైనదో, అది ఎంత విలువలతో కూడినదో దానిని మనం తెలుసుకోవాలన్నమాట. పేతురు తన పత్రికలో 3వ అధ్యాయం చివరి వచనం 22వ వచనంలో చెప్పినాడు చూడండి. ఆయన ఏమన్నాడు? యేసు ప్రభువును గురించి సెలవిచ్చినాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు ఆయన? అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది. కాబట్టి దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొంది పరలోకంలో యేసు ప్రభు ఉన్నాడు. కారణం ఏంది? ఏం కారణం అది? ఏ కారణం చేత దూతల మీద అధికారుల మీద శక్తుల మీద ఆయన అధికారాన్ని పొంది పరలోకములో దేవుని కుడి పార్శ్వములో కూర్చొని ఉన్నాడు? దేన్ని బట్టి? ఎవరు చెప్తారు నాయన? ఒకసారి చేయలేకపోతే ఎవరు చెప్పగలిగిన వాళ్ళు చేయలేకపోతే సింపుల్ నాయన. చెప్పు నాయన. కాదు నాయన, ఆయన కలిగిన మహిమను బట్టి, తన క్యారెక్టర్ని బట్టి, ఆయన కలిగిన ఆ క్యారెక్టర్ ఉన్నతమైన క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ని పడగొట్టడానికి సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. వాడి వల్ల కాకపోగా ఆయన శిష్యులలో పేతురును ఉపయోగించినాడు ఆయన క్యారెక్టర్ని పడగొట్టడానికి. మరొక శిష్యుడైన ఇస్కరియోతు యోధాను ప్రవేశపెట్టినాడు ఆయన క్యారెక్టర్ని పడగొట్టడానికి.
అంతేకాదు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీదకి రేపినాడు ఆయన క్యారెక్టర్ని పడగొట్టడానికి. యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ని పడగొట్టడానికి సాతానుడు తనకు అనువైన వారిని అందరినీ ఆయన మీదకు ఉపయోగించినాడు. ఎక్కడ కూడా క్రీస్తు యేసు తన క్యారెక్టర్ పతనమయ్యే విధంగా ఎక్కడ ప్రవర్తించలే, ఆయన ఎక్కడ మాట్లాడలేదన్న. మనం అనేక సార్లు చూస్తుంటాం కదా, యోహాను సువార్తలో యూదులు ఆయనతో మాట్లాడిన మాటలు చూడండి. ఆయనతో మాట్లాడిన మాటలు, ఆ మాటలకి ఏ మనిషి అయినా చలించిపోయి మాట్లాడాలన్నమాట. 8వ అధ్యాయంలో 48వ వచనం, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని యేసు ప్రభుతో అన్నారు. యేసు ప్రభువుని సమరయుడు అని అన్నారు. నేను ఆయన దేవుని కుమారుడు, సమరయుడు అని అన్నారు. దయ్యం పట్టిన వాడివి అని అన్నారు. 49వ వచనంలో ఆయన ప్రవర్తన చూడండి, ఆయన ప్రవర్తన మాటల్లోనే చూడొచ్చు. నేను దయ్యము పట్టిన వాడను కాను. నేనా ఆ మాటకి ఏం కావాలి, ఆయన చెలించిపోవాలన్నమాట. నన్ను నన్ను సమరయుడు అంటారా? తనైనా నన్ను సమరయుడు అంటారా? అలా వాళ్ళు సమరయుడు అన్నప్పుడు ఆయన ఆయన ఏమై ఉండాలి అక్కడ? నాయన సమరయుడు అని అన్నప్పుడు దాంట్లో ఎలాంటి భావాలు ఉన్నాయి నాయన? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ ఒక కనాను స్త్రీ వచ్చింది. 21వ వచనం నుంచి కనాను స్త్రీ వచ్చి తన కుమార్తెను కరుణింపమని అడిగింది అనమాట. ఆ సందర్భంలో ఆయన ఆమెతో ఏం చెప్పినాడు చూడండి. 25వ వచనంలో ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, కదా నాయన, కనానీయులు వారిని గురించి ఏమన్నాడు యేసు ప్రభువు? వాళ్ళు కుక్క పిల్లలు. ఆ పక్షమందు యూదులు ఆయనను సమరయుడు అంటే ఆయన ఏమై ఉండాలి అక్కడ? ఎంత పెద్ద తిట్టు చూడండి ఆయన. ఏనైనా అది ఎంత పెద్ద తిట్టు నాయన. ఆయన దేంతో పోలుస్తున్నారు వాళ్ళు? ఎంత ఉగ్రుడు అవ్వాలి ఆయన, ఎంత ఉగ్రుడు కావాలి ఆయన. ఆయన ఏమన్నాడు? అంత కూల్గా నేను దయ్యము పట్టిన వాడును కాదు, నా తండ్రిని కనపరచువాడు, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. నన్ను ఎంత తన క్యారెక్టర్కి ఎంత విలువనిచ్చినాడు చూడండి. ఆయన మాట్లాడేయచ్చు. నన్ను ఇలా మాట్లాడతారా? సరేనా? పోరా దొంగ అనేసినాడు ఎవరైనా, నువ్వు దొంగరా, మీ నాయన దొంగరా, మీ తాత దొంగరా అంటాడు అని మనిషి యొక్క స్వభావం. కానీ ఆయన తన మాటలు ఎలా దొరలకూడదో ఎక్కడ అలా పొరపాటుగా దొరలలేదు ఆయన మాట. నేను దయ్యము పట్టిన వాడనని ఆరోపిస్తున్నారు మీరు, నన్ను సమరయుడను అని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఆ సమరయుడు అనే జోలికే పోలా ఆయన, దాని జోలికే పోలా. దయ్యం పట్టిన వాడని చెప్తున్నారు నన్ను, నేను దయ్యం పట్టిన వాడను కాదు. అంత కూల్గా నాయన. ఎందువలన? తన క్యారెక్టర్కి తాను మాట్లాడే మాటలే భంగం కలగకూడదు. తన మాటలు ప్రతి మనిషి యొక్క క్యారెక్టర్ని భంగపరిచేది వాని మాటలేనా. వాని మాటలు ఎవరినో భంగపరచడం కాదు, వానినే భంగపరచడం. కాబట్టి యేసు ప్రభువు తాను ప్రవర్తించినాడు, తాను మాట్లాడినాడు. ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు. ఈ వ్యక్తిత్వాన్ని చూసింది ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకు తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువుని చూస్తే అంత ఆనందం ఎందుకు వచ్చింది? ఆయన ప్రియ కుమారుడు అని ఎందుకు చెప్పినాడు ఆయన? దేన్ని బట్టి? క్యారెక్టర్ని బట్టి అన్నమాట. అందువలన ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినాడు ఆరోహణమై. అక్కడ దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీదే అధికారం పొంది దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. అంటే ఆ క్యారెక్టర్ యొక్క విలువ, ఆ విలువ ఎంతది ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో క్యారెక్టర్ ఎంత విలువ గలదో
నీ దృష్టిలో కూడా క్యారెక్టర్ అనేది అంత విలువగా నువ్వు భావిస్తే క్యారెక్టర్ భంగం కలిగే విధంగా మనం మాట్లాడము. క్యారెక్టర్‌కు భంగం కలిగే విధంగా మనము క్రియలు చేయము, ప్రవర్తించము. అందువలన సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి క్యారెక్టర్‌ని దృష్టించాలి. క్రీస్తు యేసు యొక్క క్యారెక్టర్‌ని దృష్టించాలి. ఎందుకంటే ఆయన మహిమనే మనం పొందాలి కాబట్టి. కనుక క్యారెక్టర్‌ని భంగపరిచేది ఏది నాయనా? ఆశలు. శరీరములో ఉన్న ఆశలు క్యారెక్టర్‌ని భంగపరుస్తాయి. ఒకడు తన ఆశలను మాటల రూపంలో వ్యక్తపరిచిన, క్రియల రూపంలో వ్యక్తపరిచిన అవి వాని క్యారెక్టర్‌ని భంగపరుస్తదన్నమాట. కనుక లోకంలో ఉన్న వారి క్యారెక్టర్ అంతా ఏమైపోయాడది? ఎంత ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్న క్యారెక్టర్ పాడైపోయిందన్నమాట. క్యారెక్టర్‌ని ఎవరు దృష్టించరు. ఎవ్వరూ క్యారెక్టర్‌ని దృష్టించరు. క్యారెక్టర్‌కు ప్రాధాన్యతనివ్వడమే లేదు. క్యారెక్టర్ యొక్క విలువను గుర్తించడమే లేదు. కనుక మన క్యారెక్టర్‌ని శాసించేది ప్రవర్తన. ఆశలతో కూడిన ప్రవర్తన మన క్యారెక్టర్‌ని శాసిస్తదన్నమాట. మన నడతను, మన ప్రవర్తనను అది శాసిస్తది. అందువలన మంచి ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. ఈ మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే ఏం చేయకూడదు అంటాడు ఆయన? ఈ శరీరాశలను విసర్జించాలి. విసర్జించి ఏం చేయాలి మనము? సంఘమునందు సత్క్రియలు చేయాలన్నమాట. కాబట్టి సత్క్రియలు అంటే ఏంది నాయనా? ఇక్కడ సహోదర ప్రేమల గురించి చెప్పినాం. మిక్కటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, మిక్కటమైన ప్రేమల గురించి చెప్పినాం. ఇక్కడ సత్క్రియలు చేయడం అన్నమాట. ఎవరి మీదైనా మనము నిష్కపటమైన, మిక్కటమైన ప్రేమను చూపించగలిగితే వారి కొరకు మనం ప్రాణాన్ని పెట్టగలుగుతాం. ప్రేమ అనేది ఎంత విలువైందంటే అది ప్రాణాన్ని సహితం పెట్టమంటదన్నమాట. కాబట్టి సంఘములో ఉన్న వ్యక్తుల్ని నీవు ప్రేమిస్తే, ఎవరు సంఘములోని వ్యక్తులు? సంఘములో ఉన్న వ్యక్తులు. ఆమె నీ భార్య కావచ్చు, అతడు నీ భర్త కావచ్చు, మిక్కటముగా ప్రేమించాలన్నమాట. ఆ మిక్కటంగా ప్రేమించడానికి అక్కడే నేర్చుకోవాలి. నీవు మిక్కటంగా ప్రేమించడానికి దేవుడు నీకు అనుగ్రహించిన సహోదరుడు నీ భర్త అయితే, సహోదరి నీ భార్య. అక్కడ నీవు ప్రేమను మిక్కటంగా చూపించలేకపోతే ఏమై ఉండవు నాయన మనము? పూర్వపు దశలో ఉన్న అజ్ఞానాన్ని అనుసరించి, ఆశలను అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రవర్తనలో పరిశుద్ధత ఉండనే ఉండదన్నమాట. అలాగే ఈ సత్క్రియలు చేయాలి. సత్క్రియలకి దేన్ని ముడిపెట్టినాడు ఆయన? దేన్ని విసర్జించాలన్నాడు ఆయన? శరీరాశ. శరీరానికి ఉన్న ఆశను తీర్చుకోవడానికి ఒక వ్యక్తి ఎన్ని లక్షలని దారబోస్తాడు? ఎన్ని లక్షలని దారబోసాడు? మా ఊర్లో ఒక రెడ్డి ఉండేవాడు. నేను చిన్నపిల్లవాడిని. నాయన మన ఈ ప్రాంతంలో ఎవరైనా సినిమా నిర్మాతలు ఉన్నారు నాయన? మన ఈ ప్రాంతంలో ఎవరైనా నిర్మాతలు ఉన్నారా? నేను ఆ వయసులో ఉన్నప్పుడే మా కడత్తూరులో వాడు సినిమా నిర్మాత నాయన. సినీ నిర్మాత. బహుశా ఆయన తీసిన సినిమాలో ఎవరిని మెయిన్ యాక్టర్‌గా పెట్టినాడు? వాడు చచ్చిపోయాడు సినిమాలో. ఎస్వి రంగారావు. వీడి సినిమాలో చచ్చిపోయినాడు. షూటింగ్‌లోనే చనిపోయినాడు. అతనికి బదులుగా గుమ్మడిని మార్చినాడు. సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది. లేదంటే ఆయన పూర్తిగా ఆంధ్రాని ఏలేవాడు ఆయన. అటువంటి మెంటాలిటీ కలిగినోడు ఆయన. ఆంధ్రాని ఏలేవాడు. అప్పటికే కలెక్టర్ అయిన ఆయన ఇంటికి వచ్చిపోవాలి. ఎస్ఐ అయిన ఆయన ఇంటికి వచ్చిపోవాలి. ఎస్పీ అయిన కూడా ఆయన ఇంటికి వచ్చిపోవాలి. ఆయన పోడు ఆయన. ఎమ్మెల్యే వాడు ఎవడైనా కానీ ఇంటికాడికి వచ్చిపోవాలి. అలాంటి వ్యక్తి మా ఊర్లో ఒకడు ఉంటాడు అన్నమాట. పెళ్లి చేసుకున్నాడు. భార్యకి చెల్లెల్ని ఉంచుకున్నాడు. అంటే మరదలను ఉంచుకున్నాడు. ఆ మరదలు ఏం చేసిందంటే అతని దగ్గర ఉన్న ఆస్తులన్నీ లాగేసింది. అన్నీ లాగేసింది. కాబట్టి మరదల్ని వాడు ఉంచుకోవడానికి ఏం కారణము? ఆశే కారణం. అతడు చనిపోయేసరికి
ఆహారం లేని పరిస్థితులు చనిపోయినాడు. ఉన్నదంతా ఊడ్చేసుకొని ఆమె వాడిని అసలు వదిలేసింది. అతడు చివరగా బ్రతకలేని పరిస్థితుల్లో కాళహస్తిలోనే ఉన్నాడు. బ్రతకలేని పరిస్థితుల్లో కళత్తూరు వెళ్ళిపోయినాడు. సొంతూరుకి వెళ్ళిపోయినాడు. సొంతూరుకి వెళ్ళిపోతే భార్య, ఆ భార్యకి ఒకే కొడుకు. ఆ కొడుకుని ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు ఆయన. ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. చిన్న భార్యని ప్రేమించి, భార్య కాదులే, ఆమెను ప్రేమించి మరదలు కొడుకుని ప్రేమించినాడు. ఆ మరదలు కొడుక్కి హైదరాబాదులో విద్యా బుద్ధులు నేర్పించడానికి ఆడకు పంపిస్తే, వాడు 10th క్లాస్ చదివేటప్పుడు నాకు మోటార్ బైక్ కావాలంటే, వాని తల్లి అంటే మరదలు నా కొడుకు మోటార్ బైక్ తీసి అంటే, ఈయన పోయి మోటార్ బైక్ తీసి ఇంటికొచ్చినాడు. వాడు ఫ్రెండ్స్‌ని తీసుకునేసి తాగేసి డ్రైవింగ్ చేసి కరెంటు పోల్‌కి తీసుకొని గుద్దినాడు. స్పాట్‌లోనే చచ్చాడు. మిగిలింది ఎంతమంది కొడుకులు? ఒకే కొడుకు, భార్యకి పుట్టిన కొడుకున్నాడు. వాడిని ఒక్కరోజు కూడా పట్టించుకోవాలి. ఎక్కడికెళ్ళినాడు చివర్లో? అక్కడికెళ్ళినాడు. అక్కడికెళితే అతని మీద ఎనలేని ప్రేమ భార్య. ఆమెను చూడలే ఆయన. ఆమెకు మాత్రం ఆయనంటే పిచ్చి ప్రేమ. ఆమె దగ్గర ఏం లేదు. ఆమె ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి పొలాల్లో ఆ వచ్చే డబ్బులు తీసుకొచ్చి సాయంత్రం ఆయన దగ్గర ఇచ్చేది. ఆయన దాన్ని తాగేదన్నమాట. బ్రాందీ తాగేవాడు. ఆయన తాగే బ్రాందీ ఫారెన్ బ్రాందీ నాకు తెలుసు. దేనితో తయారు చేసేదంటే తేనెతో తయారు చేసే బ్రాందీ తాగేవాడు ఆయన. అలాంటి వాడు నాటు సారాయి తాగుతుంటాడండి. అతడు ఈ రూట్‌లోకి వస్తే ప్రతి గ్రామం నుంచి జనాలు వచ్చి రోడ్లో నిలబడేవాళ్ళు అన్నమాట. ఆయన కారులో పోతుంటే. బస్సులో పోయి దిగినాడు. బస్సులో వెళ్ళి దిగినాడు. ఎవ్వరు పట్టించుకోలే రోడ్లో. ఆ రోడ్ సైడ్‌న ఆయన కారులో నుంచి దిగితేనైనా చైర్లు తీసుకొచ్చేసేవాళ్ళు ఆడ. బస్సు దిగితే ఎవరు పట్టించుకోవాలా. రోడ్ సైడ్‌లో ఒక రాయి ఉంటే, కాసిరాయి ఉంటది కదా! ఆ రాయి ఉంటే రాయి మీద కూర్చున్నాడు ఆయన. అక్కడి నుంచి కలెక్టర్‌కి తీసుకొని పోయేవాళ్ళు ఎవరు లే. వాడెవడో ఒకడు మోటార్ బైక్‌లో పోతా "రా రెడ్డి గారు వదిలేస్తాను" తీసుకొని ఇంటికాడ వదిలేసినాడు. ఇంటికాడికి పోయి దిగడమే కొడుకు ఒప్పుకోవాలి. నా ఇంటికి రాబాకనేసి. అది వరకు ఆయన భార్య ఆ ఇంట్లోనే ఉండదు. కొడుకు ఎప్పుడు రావద్దన్నాడో, నా భర్తనే రావద్దంటావనేసి ఆయన తీసుకొని ఆమె బయటొచ్చేసింది. బయటొచ్చేసింది. ఇల్లు లేదు. బయటొచ్చింది ఇల్లు లేదు. నడివీధిలో ఒక మంచం, ఎండాకాలం నడివీధిలో ఒక మంచం. ఆ మంచం ఒక కొత్త మంచం. దాంట్లో పడుకునేవాడు. ఆమేదో సంగటి చేసి తినేవాడు. వెరైటీలు నాయన. అడవిలో జంతువులన్నీ 3 భాగాలు తిన్నోడాయన. అటువంటి ఆయన ఇప్పుడు సంగటి, పచ్చడితో తింటున్నాడు. అది నాని పరిస్థితి. మనిషి పరిస్థితి అదన్నమాట. ఒకరోజు ఈమె పనికెళ్ళొచ్చింది. ఆయనకి డబ్బులిచ్చింది. ఎప్పటిలాగా పోయి తాగినాడాయన. ఆడ పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే అక్కడికెళ్ళి ఈ సీరియల్ బల్బులు సెట్ చేస్తున్నాడనమాట. సెట్ చేస్తే ఎందుకో వాళ్ళేదైనా రూ. 10 ఇస్తారండి సెట్ చేస్తే. ఆ సీన్‌ని భార్య చూసిందండి. ఎట్ట బ్రతికిన వాడు నా భర్త ఇప్పుడొచ్చి కూలిపోయి పక్కింటి కాడికి వెళ్ళి పనులు చేస్తున్నాడే. ఆమె చాలా బాధపడిపోయింది. వ్యసన పడిపోయింది. పెద్ద షాక్‌కి గురైపోయింది. నా భర్తని ఈ సీన్‌లో నేను చూడలేను అని అనుకునింది. ఆ రాత్రి ఒక బావిలో పడి చచ్చిపోయింది. అతన్ని చూసి ఆమె చచ్చిపోయిందండి. ఆమె చచ్చిపోయింది. సింగిల్‌గా మిగిలి. ఎవరు చూస్తారిక? చూసేవాళ్ళెవరు? ఒక రాత్రి ఆ వీధిలో పడుకున్నాడు మంచం మీద. తెల్లారికని చనిపోయాడు. నేను ఆశలున్నాయి. ఆశ. ఒక మనిషి యొక్క జీవితాన్ని ఎంత పతనం చేస్తుంది. పతనమైపోయేది వానికి తెలియనే తెలియదు నాయన. ఆశ ఒక మనిషిని మభ్య పెడతదనమాట. ఆశ అనేది ఒక మనిషిని భ్రమలోనే పెట్టేస్తదనమాట. ఆశ భవిష్యత్తును చూడనివ్వదు. భవిష్యత్తు ఎంత అంధకారమైపోతుందో అని ఆశ భవిష్యత్తును చూడనివ్వదనమాట. అనేకులు నశించిపోతున్నారంటే, చెడిపోతున్నారంటే కారణం ఈ ఆశే. శరీరాశ. ఈ శరీరాశలు అనుసరించి 60 ఏళ్ళు కాకముందే 60 ఏళ్ళు కాకముందే అనేక రోగాలు శరీరంలోకి వచ్చేసినాయి. శరీరంలోకి ఆ రోగాలన్నిటిని తెప్పించింది ఏది నాయన? ఈ ఆశలు.
కాబట్టి సంఘంలోనికి వచ్చిన వాళ్ళు, సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలా? క్రీస్తు యేసు యొక్క మహిమను వారు పొందాలి అనంటే దేన్ని విసర్జించమంటాడు ఆయన? విసర్జించి ఏం చేయమంటాడు ఆయన? కాబట్టి అది వరకు తన ధనాన్ని, బలాన్ని, సమయాన్ని దేనికోసం ఖర్చు చేస్తున్నాడు మనిషి? ఆశల కోసమే ఖర్చు చేస్తున్నాడు. వాటిని గనక కట్ చేస్తే తప్పితే సత్క్రియ చేయలేడు. సంఘంలో ఉండి కూడా ఇంకా శరీరాశలు కలిగి ఉంటే సత్క్రియను వాడు చేయలేడు. పురుషులైనా, స్త్రీలైనా. శరీరాశలను విసర్జించిన వాళ్ళు అక్కడేం మిగులుతుంది ఆడ? శరీరాశలను విసర్జించేస్తే ఏం మిగులుతుంది ఆడ? బలం మిగులుతుంది, సమయం మిగులుతుంది, ధనం మిగులుతుంది. దానిని ఏం చేయొచ్చు వాళ్ళు? సత్క్రియలుగా చేయవచ్చు. వాళ్ళు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు సంఘం. ఇది అపోస్తలుని యొక్క సిద్ధాంతం అన్నమాట. నేను అర్థమవుతుంది నాయన? నేను వాళ్ళ సిద్ధాంతం నాయన అది. అది కాదనలేము, లేదనలేము. దాంతో కలపకూడదు, దాంతో తీయకూడదు. వారు చెప్పిందే ఫైనల్ అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చెప్పిన అపోస్తలుడైన పేతురు దేని గురించి చెప్పినాడు? దేని గురించి చెప్పినాడు ఆయన? కేవలం ఆయన చెప్పింది దేని గురించి? ప్రవర్తన గురించి చెప్పినాడు అనమాట. ఆ ప్రవర్తన సంఘంలో ఉన్న వాళ్ళు సెట్ చేసుకోవాలి. కానీ 10 అయింది టైం నాయన. ఇక్కడ ఆపుతాను నేను. ఇక 2 ఉన్నాయి. ఈ రెండింటిని రేపు వారంలో మనం చూద్దాం. అంతేకాకుండా ఆ పత్రికలో, మొదటి పత్రికలోను, రెండవ పత్రికలోను ఏమైనా సూచనలు ఇచ్చినాడా, లేక సలహాలు ఇచ్చినాడా, జాగ్రత్తలు ఇచ్చినాడా, ఇంకేదైనా హెచ్చరికలు ఇచ్చిన్నాడా? వాటన్నిటి కూడా, అవన్నీ కూడా సిద్ధాంతాలు. దానికి ఎందుకు వస్తాయి? వాటిని కూడా మనం చూద్దామండి. అందరికీ అర్థమైనట్టే కదా? అర్థమైందా లేదా? అర్థమైనట్టు ఉండి అర్థం కాలేదా? ఇది అర్థమైనట్టే ఉంటుంది. నేను అర్థం కాదు. నేను కూడా నేర్చుకున్నాను. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు కూడా తెలియదు. అపోస్తుల సిద్ధాంతాన్ని మా పెద్ద ఆయన నేర్పించినాడు, కానీ ఈ స్థాయిలో మాత్రం మాకు స్థాయిలో లేదు. నేను ఆయన చెప్పిన స్థాయిలో అయితే 4 రోజులు సరిపోద్ది. 4 రోజుల్లో ఆ పుస్తకాలు నోట్స్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. దాన్ని కానీ తిరగేసి అపోస్తుల సిద్ధాంతం 2 నోట్స్లు ఉన్నాయన్నమాట. ఆ 2 నోట్స్లు కానీ తిరగేసేస్తే 4 రోజులు చాలు. 4 రోజులు అయిపోద్ది అనమాట. కానీ ఇది ఎన్ని రోజులు ఉన్నాయినా ఇప్పటికే ఆ ఒక్క పత్రికలోనే మనం 3 సార్లు ఇది కలుసుకోవడం. మూడోసారా? 4 సారి. 4 సార్లు 1.5 గంటలు అనుకున్నా కూడా 6 గంటల సేపు చెప్పుకున్నాము. ఇంకా చాలా ఉండే. ఇంకా 2 విషయాలు అలాగే ఉండే. ప్రవర్తన విషయంలో, నెక్స్ట్ హెచ్చరికలు, ఇంకా ఇవి చాలా ఉన్నాయన్నమాట. సరేనైనా మనము చివరిగా ప్రార్థన చేసుకుందాము. సరే. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మమ్మల్ని కనికరించి దీవించి మాకున్నటువంటి ప్రతి న్యాయమైన అవసరాలలో మీ జోక్యాన్ని మాతో ఉంచి మాకు సమాధానాన్ని అనుగ్రహించి మీ కుమారుని యొక్క మహిమను మేము పొందుటకు వీలుగా అపోస్తుల యొక్క సిద్ధాంతమును అనుసరించి జీవించడానికి అపోస్తుల సిద్ధాంతములను మాకు నేర్పిస్తూ ఉన్నందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. తండ్రి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, పురుషులైనా స్త్రీలైనా, ప్రభువు యొక్క మహిమను పొందాలి అన్నటువంటి కాంక్షను కలిగి ఉండడమే కాకుండా ఆ కాంక్షను సఫలపరచుకోవడానికి అపోస్తుల సిద్ధాంతమును మేము అనుసరించడానికి బద్ధులమై ఉన్నామని మాలో ప్రతి ఒక్కరూ భావించి అపోస్తుల యొక్క సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా మేము అనుసరించి క్రీస్తు యేసు యొక్క మహిమను పొందులాగున మరింత కనికరాన్ని మా పట్ల చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి, మా ప్రవర్తన ఎలా ఉండాలని అపోస్తులుడు బోధించి ఉన్నాడు. మా ప్రవర్తన అలా ఉంచుకోవడానికి మా పూర్వపు అజ్ఞాన దశలో ఉండిన కోరికలను, ఆశలను మేము విసర్జించే విధంగా మరింత కృప చొప్పున మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా లోపాలు మీరు మాకు చూపిస్తూ ఉండగా, మా పాపములను మా కంటి ఎదుటనే మీరు మాకు కనబరుస్తూ ఉండగా, వాటన్నిటికీ కారణమైన శరీర ఆశలను మేము విసర్జించి తండ్రి, మేము సంఘమునందు మంచి ప్రవర్తన కలిగిన వారముగా, సత్ప్రవర్తన కలిగినటువంటి వారముగా, మా ప్రవర్తనలోని పరిశుద్ధతను చేర్చుకునేటువంటి వారముగా ఉండుటకు మరింత కృపను, దయను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినమును మీరు మాకు నేర్పించిన ఈ సంగతులను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన.
ఈ సంగతులను మేము వినగా మీరు మాకు వినిపించగా మా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నది అన్న సంగతిని మేము గ్రహిస్తున్నాం నాయన. తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న ప్రతి బిడ్డను కనికరించండి తండ్రి. ఈ సువార్థికుల యొక్క తరగతిలో కనీసం కొందరినైనా సువార్థికులుగా మీరు తయారు చేయదురని ప్రార్థిస్తున్నాము నాయన. సంఘము విస్తరించడానికి, సంఘము అభివృద్ధి చెందడానికి, సంఘములో మీ కుమారుని యొక్క సేవ జరగడానికి, సంఘము ద్వారా అనేకులకు సువార్త వినిపింపబడడానికి, సంఘంలో మీ కుమారులుగా మేము తయారు కావడానికి సువార్థికులు అత్యంత అవసరమై ఉన్నారు నాయన. అందువలన ఈ ప్రయాసను మీరు ఫలింపజేయుదురని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విషయాలలో మీ కాపుదలను మాకు దయచేయండి తండ్రి. గత వారంలో తండ్రి ఈ వారంలోని వరహాపురంలో మీరు జరిగించిన క్లాసును బట్టి వందనాలు నాయన. ఈ క్లాసు జరగడానికి అనేకులు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడిన సంఘంలోని ప్రతి బిడ్డను తమ ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు చేసిన ప్రతి బిడ్డను కనికరించమని, వారికి ఉన్న ప్రతి న్యాయమైన అవసరాల్లో మీ జోక్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా మహిమలో ఉన్న లోపాలను సవరించండి. మా ఆత్మకు ఉన్నటువంటి బలహీనతను తొలగించండి తండ్రి. మీ కాపుదల కింద మమ్మల్ని ఉంచి తండ్రి మేము ప్రభువుతో కలిసి మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి, ప్రభు మహిమను పొందడానికి మరింత మమ్మల్ని దీవించుదురని, తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంతవరకు కనికరించుదురని, ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని కనికరించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అని అందరికీ వందనాలు. నేను